ఇక్కడ హరిబాబు గారు ఉన్నా ఆయన విజయనగరం తయారని అర్చించాం. కానీ అటువంటి వ్యక్తులు అలాంటి మెంటల్ హాస్పిటల్, ఎందుకంటే ఆ మెంటల్ అతని మెంటల్ ఆయనతో ఆలోచనతో ఏంటో ఆ మాటలు కూడా తెలుస్తుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి గవర్నర్ పదవి ఇచ్చింది అనేది, ఎంత మెంటల్ స్టెబిలిటీ ఇచ్చింది అనేదానికి ఇస్తుంది. ఆయనే ముందు పెట్టాలి మెంటల్ హాస్పిటల్. ఎందుకంటే అటువంటి వ్యక్తులు గవర్నర్ పదవి వచ్చిన తర్వాత ఉందతనం లేకుండా రాజకీయ ఆలోచనతో, రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ కోణంలో మాట్లాడిన వ్యక్తులను ఆళ్ళు పెట్టాలి. నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను, నాకు బాధ అనిపించింది కానీ సరేలే అని వదిలేను. కానీ నువ్వు అడిగా కాబట్టి చెప్పకపోతే మళ్ళీ ఏదో 6 రాజు గారు కదా మ్యాచ్ వచ్చింది అనుకుంటారు. నాకు కడుపు బాధ కోపం ఉంది. తప్పు కదా అన్న పెట్టాలి అంతే. ఆయన వ్యక్తిత్వం అది, వాళ్ళ ఆలోచన అంతే. అహంభావం, అహంకారం అయిపోవు. వచ్చిన ప్రభుత్వ పోవాలా వాళ్ళ అహంకారం ఎంత ఉందంగా ఉండాలి. నేను ముఖ్యమంత్రి హోదాల్లో అడుగుతున్నప్పుడు నేను లేదా 5 కోట్ల లేదా కోట నీ డిమాండ్ ఎందుకు అది గ్రామ స్థాయిలో వచ్చి అంత కొట్లాట్లు, అంత క్యూలు, అంత లేదని చెప్పిన ఆకారాలు ఎందుకు వస్తున్నాయి అనేది మానిటరింగ్ చేసుకుంటే ఉండదు అని చెప్తున్నాను. అవి క్రియేటా లైన్లో తీసుకు మరి 5 సంవత్సరాలు ఎందుకు లైన్లో లేదు? ఎందుకు 5 సంవత్సరాలు లైన్లో లేవు? వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎందుకు లైన్లు లేవు? అప్పుడు భోజనాలు మానేశారా? అప్పుడు పెళ్లి పేరెంట్ కావాలరా? అప్పుడు ఎందుకు పెళ్ళేవు? నీ అవైలబిలిటీ ఉంటే ఈరోజు కొంత తీసుకుంటే, రేపు కొంత తీసుకుంటే, 2 కొంత తీసుకుంటే, అవతల కొంత తీసుకుంటే తీసుకుంటారు. ఉన్నది అని మీరు అంటారు. ఉన్నదంటే ఎలా చేస్తే రైతుకు తీసి ఆ ఊర్లో ఆ స్టాక్ పాయింట్లో ఉన్నదో లేదనేది సింపుల్ లాజిక్. దీనందరికీ కారణం ఏంటి? మానిటరింగ్ లేకపోవడం, రకమైన పద్ధతిలో పంపిణీ జరగకపోవడం. లేదు అంటే మన కళ్ళ ముందే ఇంకో బ్యాక్ డోర్లు వెళ్ళిపోవడం. అమ్మమ్మ వెళ్ళిపోతుంది, అమ్మ దొరకదేటో ఆడ అమ్మేసుకున్నాడేటో, అదో చౌకర్ కొట్టు నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది, లేదా పక్క రాష్ట్రం వెళ్ళిపోతుంది. భయం వస్తే ఆటోమేటిక్ వస్తుంది. డిమాండ్ సప్లై కదా. నీకు ఎప్పుడు నేనేది కదా నేనే తాకట్టు విధానం వేరు. నువ్వు ఇప్పుడు ఈ ప్రభుత్వం తాకటే పెట్టేదా? ప్రభుత్వం తాకటం పెట్టేదా? ఈ ప్రభుత్వం ఎప్పుడైతే నీకు ఇస్తావో, గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తావో ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వంలో అంత అన్యాయం అంటే థర్డ్ పార్టీకి కనీ విని చరిత్రలో చాలా థర్డ్ పార్టీ భర్తీ దేశంలో ఎక్కడ జరగలే. అలాంటి సిస్టాన్ని ఎందుకు చేశారు? ఎక్కడ చేసాము మనం? డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ నుంచి లేకపోతే మన
నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీని వచ్చి ఇచ్చింది. ఇంత దుర్మార్గం కాదు ఇది. అందుకే కదా అందుకే అందుకే ఏమంటున్నాం, ఉక్రెయిన్, జార్జియా, లేకపోతే రష్యా, లేకపోతే చైనా, ఆ దేశాలు అల్లకంటే ఇక్కడ చదువుకోవాలని ఏంటి ప్రైవేట్ వస్తే ఆ ఫీజు కట్టుకోలేరు పేద పిల్లలని, ప్రతిభావంతులని, వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థ అయితే వాళ్ళు మినిమం ఫీజు ₹1,00,000 కట్టుకొని 5 లక్షల రూపాయలకి ఎంపీ చేసుకుంటారని ఈ సిస్టమ్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ప్రైవేట్లో పెడితే ఇప్పుడు గాయత్రికి వెళ్ళు, లేకపోతే గీతంకి వెళ్ళు, లేకపోతే ఎన్ఆర్ఐకి వెళ్ళు, ఎంత ఫీజు? దానికి మన ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఏమో తేడా లేదా? విజయనగరం మెడికల్ కాలేజ్కి తేడా లేదా? సీట్కి విజయనగరంలోనే నిమ్స్ ఉంది మహారాజు, దానికి ఫీజు తేడా లేదా? చెప్పండి. నీ కొడుకు కోసం, నీ కొడుకు కోసం, నీ కొడుకు కోసం, నీ కొడుకు కోసం, నీ కొడుకు కోసమే, మీ పిల్లల కోసమే. నా పిల్లల కోసం నా పక్కన దేవుళ్ళు వచ్చి ఏదో కొంత ఆమద్రమతో స్టాపుతున్నారు. రేపు దేవుడు ఎలా చూస్తా చెప్పలేదు. మంచిగా నన్ను కట్టలేని పిల్లల కోసమే ఇది. కొడుక్కి, చంద్రబాబు గారి కొడుక్కి కాదు, ఇది పిల్లల కోసం కాదు, పేదవాడి పిల్లల కోసం ఇది చేస్తుంది. ఏంటి పిల్లలు ఉద్యోగ కొడుకోమని పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు డాక్టర్లే. ఒకరు వచ్చి ఇంట్లో, ఒకరు వచ్చి అది చెన్నైలో నామకరణలో చదువుకున్నారు. మాకు అవకాశం భగవద్గీత అవకాశం ఉంది, అది లేదు. అందరూ అలా వెళ్తారు, వెళ్ళారు కదా. వాళ్ళ కోసమే ఈ ప్రైవేట్ కాలేజీ. ప్రైవేట్ కాలేజీలు అంటే ఎన్ని సీట్లు అండి? 50 లెక్క పెట్టుకుంటే ఆలోచించండి. ఎంతమంది మనం అన్యాయం చేస్తున్నాము, ఎంతమంది ముసుగు పోసుకుంటున్నాము, ఎంతమంది ఇబ్బంది పడతారు. పేదవాడికి ఎంత ఎంత వైద్యం దూరం అయిపోతాం. ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఒక హాస్పిటల్ ఉన్నారు కదా, సపోజ్ హాస్పిటల్ ఉన్నారు ఉచితంగా, అక్కడ ఉచితంగా వైద్యం చేయాలి కదా. అదే ప్రైవేట్గా గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉచితంగా చేస్తారు. అంతకంటే ఏదో ప్రభుత్వాన్ని ఏదో తీసుకొచ్చి పేడేసి అది కడుక్కోమని కాదు. విధానం తప్పని. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ విధానం ఉంటాయి, ప్రజల పరికారం. ఆ విధానం వల్ల ప్రజలకు మేలు జరగాలి, సమాజం మేలు జరగాలి. అది మా కోరిక. చెప్తున్నామ్మా, మేము మొదట్లో చెప్తాం. మళ్ళీ నువ్వు రెడ్డి కాదు, నేను రెడ్డి గారిని కాదు, మనతో రెడ్డి గారిని కాదు, సామెత ఉంది. అందుకే అంటాను రెడ్డి గారు వచ్చి మొదటి రెడ్డిగా సామెత అది. సారీ ఏమనుకోవద్దా, సామాన్ చూడటం ఇది సామెత. ఇది మొదటి రెడ్డి అని మా వైసీపీ పార్టీ ద్వారా మొదటి నుంచి పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఒక విధానం తీసుకున్నారు పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారత రాష్ట్రపతి కానీ, అలాగే ఉపరాష్ట్రపతి కానీ, లోక్సభ స్పీకర్ కానీ, లేదా అసెంబ్లీ స్పీకర్ కానీ, ఇలాంటి పదవులకు వచ్చి పార్టీలు ఆపాదించకూడదు. వాళ్ళకి నెంబరు ఉన్నప్పుడు క్లియర్గా కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి పార్టీని పెట్టి వాళ్ళు వచ్చి చేయడం అనేది సంబంధించడం కాదు. భవిష్యత్తు అన్ని చెప్పి నిర్ణయం తీసుకొని
ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నేను తెలుగుదేశం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను ఉమ్మడి రాష్ట్రానికి పీసీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు నిలబడ్డారు. అప్పుడు మా కాంగ్రెస్ ఎగరొచ్చే కదా, మా ప్రణబ్ ముఖర్జీ గారిని సపోర్ట్ చేశారు కదా, వెంకయ్య నాయుడు గారు నిలబడ్డారు, వెంకయ్య నాయుడు గారిని సపోర్ట్ చేశారు కదా. కేంద్రంలో ఎవరుండేగా, ఆ కేంద్రంలో నెంబర్ సరిపోద్ది. సరిపోయినప్పుడు ఊరికి మనం ఆపాదించి చేయడం ఎందుకనేది నిర్ణయం.